భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? మీ ఆప్షన్స్: ఏ లార్డ్ మౌంట్ బాటన్, బి లార్డ్ కర్జన్, సి లార్డ్ ఇర్విన్, డి లార్డ్ వెల్లింగ్టన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ లార్డ్ మౌంట్ బాటన్. భారత స్వాతంత్ర్య చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? మీ ఆప్షన్స్: ఏ 1945, బి 1946, సి 1947, డి 1948. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ 1947. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? మీ ఆప్షన్స్: ఏ జేబి కృపలాని, బి సర్దార్ పటేల్, సి జవహర్ లాల్ నెహ్రూ, డి రాజేంద్ర ప్రసాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ జేబి కృపలాని. 1947 ఆగస్టు 15న భారతదేశంలో మొదటిసారి జాతీయ జెండాను ఎక్కడ ఎగరవేశారు? మీ ఆప్షన్స్: ఏ ఎర్రకోట, బి లాల్ కిల్లా మైదానం, సి ఇండియా గేట్, డి పార్లమెంట్ భవనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఎర్రకోట. భారతదేశ తొలి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగించిన ప్రసిద్ధ ప్రసంగం పేరు ఏమిటి? మీ ఆప్షన్స్: ఏ డు ఆర్ డై, బి ట్రిస్ట్ విత్ డెస్టినీ, సి జై హింద్, డి ఫ్రీడమ్ ఫస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ట్రిస్ట్ విత్ డెస్టినీ. భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు క్విట్ ఇండియా మూమెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? మీ ఆప్షన్స్: ఏ 1942, బి 1940, సి 1939, డి 1946. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ 1942. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? మీ ఆప్షన్స్: ఏ సుభాష్ చంద్రబోస్, బి మహాత్మా గాంధీ, సి భగత్ సింగ్, డి బాల గంగాధర్ తిలక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ మహాత్మా గాంధీ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ ఎవరు? మీ ఆప్షన్స్: ఏ అయూబ్ ఖాన్, బి మహ్మద్ అలీ జిన్నా, సి లియాఖత్ అలీ ఖాన్, డి జియా ఉల్ హక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ మహ్మద్ అలీ జిన్నా. 1947లో భారతదేశ విభజనకు సంబంధించిన సరిహద్దు రేఖను ఎవరి పేరుతో పిలుస్తారు? మీ ఆప్షన్స్: ఏ రాడ్క్లిఫ్ లైన్, బి మెక్మహన్ లైన్, సి డ్యూరాండ్ లైన్, డి హిండెన్బర్గ్ లైన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ రాడ్క్లిఫ్ లైన్. భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం బ్రిటిష్ పాలన అధికారికంగా ఎప్పుడు ముగిసింది?
మీ ఆప్షన్స్: ఏ 26 జనవరి 1950, బి 15 ఆగస్టు 1947, సి 14 ఆగస్ట్ 1947, డి 26 నవంబర్ 1949. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ 15th ఆగస్ట్ 1947. వందే మాతరం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది? మీ ఆప్షన్స్: ఏ డిస్కవరీ ఆఫ్ ఇండియా, బి ఆనందమఠం, సి గీతాంజలి, డి హింద్ స్వరాజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆనందమఠం. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు భారతదేశంలో మొత్తం ఎన్ని బ్రిటిష్ ప్రావియన్స్లు ఉన్నాయి? మీ ఆప్షన్స్: ఏ 11, బి 9, సి 8, డి 12. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ 11. ఆజాద్ హింద్ ప్రభుత్వంను సుభాష్ చంద్రబోస్ ఏ సంవత్సరంలో ప్రకటించారు? మీ ఆప్షన్స్: ఏ 1943, బి 1942, సి 1941, డి 1944. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ 1943. జై హింద్ నినాదం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఎవరితో ప్రత్యేకంగా అనుబంధించబడింది? మీ ఆప్షన్స్: ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మహాత్మా గాంధీ, సి సుభాష్ చంద్రబోస్, డి సర్దార్ పటేల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ సుభాష్ చంద్రబోస్. భారతదేశపు మొదటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రిస్టీ విత్ డెస్టినీ ప్రసంగం ఎప్పుడు జరిగింది? మీ ఆప్షన్స్: ఏ 26 జనవరి 1950, బి 15th ఆగస్ట్ 1947 ఉదయం, సి 14th ఆగస్ట్ 1947 అర్ధరాత్రి, డి 14th ఆగస్ట్ 1947 ఉదయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ 14th ఆగస్ట్ 1947 అర్ధరాత్రి. భారత జాతీయ జెండాను ప్రస్తుత రూపానికి దగ్గరగా రూపొందించిన వ్యక్తి ఎవరు? మీ ఆప్షన్స్: ఏ బకిం చంద్ర చటర్జీ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి పింగళి వెంకయ్య, డి సర్దార్ పటేల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ పింగళి వెంకయ్య. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని ప్రకటించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు? మీ ఆప్షన్స్: ఏ లాలా లజపతి రాయ్, బి బాల గంగాధర్ తిలక్, సి బిపిన్ చంద్రపాల్, డి గోపాలకృష్ణ గోఖలే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ బాల గంగాధర్ తిలక్. మీకు ఇందులో ఎన్ని క్వశ్చన్స్కి సమాధానాలు తెలుసో కామెంట్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.